సార్ మన ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన 'మురళీ నాయక్' అనే వ్యక్తి అతి అవునండి. పిన్న వయస్సులోనే దేశ పోరాటంలో వీరమరణం పొందడం. అంటే హ్మ్. యావత్ భారతదేశానికి కంటతడి పెట్టించింది. వాళ్ళ అమ్మా, నాన్నని చూసినప్పుడు గాని, అక్కడికెళ్ళిన సిట్యుయేషన్ గాని, అవి విజువల్స్ తీసుకునేటప్పుడు గాని, అంటే ఆయన చెప్పాడంట 18 ఇయర్స్ ఉన్నప్పుడే ఏదైతే నా మరణం తర్వాత జెండా ఉండాలి నా పైన, దేహం పైన జెండా ఉండాలని. హ్మ్. ఎలా సార్ ఇంత ధైర్యము మీకెక్కడి నుండొస్తది? మీ సైనికులకి అంటే ఏం నూరి పోస్తారు మీరంతా వాళ్ళకి ఎందుకింత పౌరుషంతోని సైనికులు కొట్లాడనీకి ముందుకొస్తారంటే ఏం జెప్తారు? నాట్ ఓన్లీ ఆఫ్టర్ జాయినింగ్ ఆర్మీ అండి. హ్మ్. అలాంటి భావాలున్నటువంటి వ్యక్తులే ఆర్మీలో జాయిన్ అవ్వడానికొస్తారండి. యంగ్ ఏజ్‌లో అండి. చిన్నప్పుడు ఎంతగా వీళ్ళు అయితూ ఉంటారంటే ఇట్స్ వెరీ సాడ్ ఇన్సిడెంట్. అగ్నివీర్‌గా జాయిన్ అయినటువంటి మురళీ నాయక్ గారు. ఆయన చిన్న వయసులోనే చనిపోవడం దేశం కోసం. ఒక చెప్పాలి అంటే ఇట్స్ అన్‌ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండ్ ఎ లాస్ టు ది కంట్రీ. ఎందుకంటే దేశం కోసం మనం చనిపోవడం అనేటువంటిది అదృష్టం అని కాదండి. మనం వాళ్ళని చంపాలి. శత్రువుల్ని చంపాలి. ఆయన 14 మందిని చంపి, ఆయన చనిపోవడం అనేటువంటిది నిజంగా వీరమరణం అండి. సో, ఈ హై స్పిరిట్ అనేటువంటిది ఎలా వస్తుంది అనేటువంటిది చూస్తే, ఒక్కసారి ఆర్మీలో గనక జాయిన్ అయినట్టయితే, మీకింక ఎనకాల ఫ్యామిలీ గాని ఏమీ గుర్తుండదండి. హ్మ్. హ్మ్. నామ్, నమక్ ఔర్ నిషాన్ మన దేశం యొక్క పేరు, రెజిమెంట్ యొక్క పేరు. అంటే ఏ రెజిమెంట్‌లో పనిచేస్తున్నా ఆ రెజిమెంట్ యొక్క పేరు. ఆ రెజిమెంట్‌లో తిన్నటువంటి ఫుడ్డు, నమక్, హ్మ్. నిషాన్ ఇదే గుర్తొస్తుందండి. అంటే హైలీ మోటివేటెడ్. ఇంకా దేశం మీదకి ఎవరన్నా సరే వస్తున్నారు అంటే గనక వాట్ ఆర్ వి పెయిడ్ ఫర్? అసలు ఆర్మీ ఎందుకు పెట్టుకుంది మనల్ని? మన దేశాన్ని కాపాడడం కోసం. నాట్ ఈవెన్ ఎ సింగిల్ పర్సన్ డీమోటివేట్ అయ్యి ఉండడండి. అవసరమైతే ప్రాణాలను కూడా లెక్క చేయకుండా శత్రువుల ప్రాణాలను తీయడానికి వెళ్తారు. ఆ క్రమంలో అప్పుడప్పుడు చనిపోవడం అనేటువంటిది జరుగుతుందండి. చనిపోవడానికి ఎవరు వెళ్ళరు. హ్మ్. హ్మ్. చంపడానికే వెళ్తారు. ఆ చంపేటువంటి క్రమంలో కొంత నష్టం అనేటువంటిది జరిగేటువంటి అవకాశం ఉంది. సో, ఆ విధంగా చాలా చిన్న వయసులో మనకి జాయిన్ అయినటువంటి మురళీ నాయక్ చనిపోవడం అనేటువంటిది నిజంగా ఇట్స్ ఎ గ్రేట్ లాస్ అండ్ అన్‌ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఇన్ దిస్ ఎపిసోడ్. సార్ అతను వాళ్ళ మామ చెప్పిన మాటలు గాని, లేకుంటే వాళ్ళ తండ్రి గారు చెప్పిన మాటలు గాని, చాలా ఇన్‌స్పిరేషన్ వస్తా ఉంది. అంటే హ్మ్. మా కొడుకు కోల్పోయారు. అంటే ఒకే ఒక కొడుకంట సార్. అవునండి. వాళ్ళకున్న ఒకే ఒక కొడుకు కోల్పోయినా గూడా, మా హ్మ్. కొడుకు విగ్రహాన్ని కట్టించండి. వాళ్ళు కోరేదేందంటే హ్మ్. విగ్రహాన్ని కట్టించండి. నలుగురికి చూయించి నేను ప్రౌడ్‌గా చెప్పుకుంటాను. వాళ్ళ తండ్రి గారు చెప్తా ఉన్నారు. అంటే తప్పులేదండి. వాళ్ళ తండ్రి ఆ విధంగా అంటే ఇప్పుడున్న ఎవరైతే వాళ్ళ స్వార్థానికి చిన్న చిన్న స్వార్థాలు చూసుకుంటా ఉన్నారు ప్రజలు. కానీ వాళ్ళ నాన్న ఏం కోరుకోకుండా ఒక స్టాచ్యూ అడగడం ఎలా చూస్తా ఉన్నారు. ఇట్ షుడ్ బి ఎన్ ఇన్‌స్పిరేషన్ అండి. ఒక ఉగ్రవాది చనిపోతేనే సమాధి కట్టి పూజలు చేస్తున్నారు. అటువంటిది ఒక దేశ భక్తుడు, దేశానికి సేవ చేసినటువంటి వ్యక్తి చనిపోతే, ఆయన యొక్క విగ్రహాన్ని కట్టించి 10 మందికి స్ఫూర్తిగా నిలవడం అనేటువంటిది వెరీ వాలిడ్ డిమాండ్ అండి. వెరీ వాలిడ్ డిమాండ్. అండ్ ఇట్ షుడ్ బి డన్. దేర్ ఈస్ నో సెకండ్ లుక్ ఎట్ ఇట్. కాబట్టి ఇట్ ఈస్ ఎ హైలీ స్పిరిటెడ్ ఏమంటారు? ఆ కోరిక అనేటువంటిది హైలీ స్పిరిట్ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది.